అమ్మ, చాలామంది పుణ్య స్త్రీలు, 5 ఏళ్ళు దాటిన ఆడపిల్లలు తలనీలాలు ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వటం కరెక్టే అంటారమ్మా? చాలామంది తెలియక చేసే తప్పండి ఇది. ఏ శాస్త్రము ఒప్పుకోదు, ఏ పెద్దలు ఒప్పుకోరు, ఏ పురాణాలు ఒప్పుకోవు, ఏ శాస్త్రాలు ఒప్పుకోవు. ఎందుకనమ్మా? పుట్టు వెంట్రుకలు అనేవి ముఖ్యంగా ఆడపిల్లల విషయంలోకి వస్తే 3 నుంచి 5 సంవత్సరాల లోపు తీర్చుకుంటాం. 3వ ఏట కానీ 5వ ఏట కానీ తీర్చేస్తారు. ఉమ్, దాని తర్వాత ఏ ఆడపిల్ల అయినా సరే గుండు కొట్టించుకోవటము అనేది అసలు మంచి పద్ధతి కాదు. అందులోనూ భర్త ఉన్న స్త్రీ ఉమ్, అసలు ఇట్లాంటి మొక్కులు నేను ఏ దేవుడికైనా సరే నేను తలనీలాన్ని సమర్పిస్తానని కానీ గుండు కొట్టించుకుంటానని కానీ ఇట్లాంటి మొక్కులు మొక్కుకోవటం అనేది పద్ధతి కాదు. ఆడపిల్లని తండ్రి కానీ భర్త కానీ ఎవరైనా కానీ పెళ్ళైన పిల్ల అయితే చెవులకి జూకాలు లేకుండా కానీ కాళ్ళకి మట్టెలు లేకుండా కానీ తల్లో పువ్వులు కానీ నూట బొట్టు కానీ ఒంటి మీద మంగళసూత్రం కానీ ఇవేమీ లేకుండా భర్త తండ్రి కడుపున పుట్టిన బిడ్డలు ఎవరు చూడరాదు. అందులోనూ చెవలకి కమ్మలు లేకుండా అస్సలు చూడరాదు. మహాపాతకం, మహాపాపం. అది మనకే తగులుతుంది, స్త్రీలకే తగులుతుంది. తీగల కాలమ్మ చూసేవాళ్ళకి కానీ మనకి కానీ మహాపాపం. చూడకూడదు అట్లా, అదొక కీడు. అందుకే చెవులకి ఎప్పుడు ఏమీ పెట్టుకోకుండా మనం భర్తకి కనిపించకూడదు, కడుపున పుట్టిన బిడ్డలకి కనిపించకూడదు, తండ్రికి కనిపించకూడదు. కాబట్టి ఈ గుండు విషయంలో కూడా అలా గుండు తీయించుకుని భర్తకి కనిపించకూడదు, తండ్రికి కనిపించకూడదు, కడుపున పుట్టిన బిడ్డలకి కనిపించకూడదు. గుండు ఎప్పుడు తీస్తారు? పూర్వాచారాల్లో ప్రకారం అయితే భర్త కాలం చేస్తే గుండు కొట్టించేవారు. నాకు తెలిసి అది కూడా చాలా తప్పండి, తప్పు విషయం. భర్త పోతే ఆడదానికి గుండు కొట్టించడం అనేది కూడా ఆ రోజుల్లో అట్లా చేశారంటే ఆ రోజు ఆచార వ్యవహారాలు పెద్దలు అదొక ధర్మసూత్రంగా ఏదో పెట్టారు. అది కానీ అది ఎందుకు పెట్టారు ఏమిటంటే వాళ్ళక్కడ ఏదో క్రమశిక్షణ కోసం పద్ధతి కోసం అది పెట్టారు. అది కూడా వివరించుకుందాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పుణ్య స్త్రీలు గుండు కొట్టించుకుంటామని మొక్కులు మొక్కుకోకూడదు. అది చాలా తప్పు విధానం అండి. దయచేసి అట్లాంటి మొక్కులు ఎవరు మొక్కుకోవద్దు. తర్వాత పూర్వకాలంలో ఇట్లా మరి భర్త కాలం చేసిన వితంతు స్త్రీలకి ఎందుకు గుండు కొట్టించేవారు అనంటే అది కూడా విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సిన విషయం చెప్తున్నాము. ఎందుకు అంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళండి. ఇప్పుడు మనం మీడియా ద్వారా కానీ వార్తల్లో కానీ అనేకమైన విషయాలు మనం వింటున్నాం. ఆడపిల్లలు బయటికి వెళ్ళినా ఏదైనా జరగరాని తప్పులు జరిగినా కూడా అనేకమైన బాధలు పడాల్సి వస్తుంది. దానివల్ల సుఖం పోయి బాధల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ బాధలు ఏంటి? కుటుంబ సభ్యులే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్కసారి ఇది వర్తిస్తూ ఉంటుంది. చిన్న వయసులో ఉన్నారు, ఈ గుండు కొట్టిస్తే ఏంటో ఆడపిల్లలు వికారంగా కనిపిస్తారు, ఏదన్నా తప్పులు చేయకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో ఇది పెట్టారేమో అని నేను అనుకుంటా. మనసు అనేది ఇక్కడుంది, నిగ్రహం అనేది ఇక్కడుంది. గుండు కొట్టించినంత మాత్రాలు నిగ్రహాలు అనేవి రావు. కాబట్టి అది ఆ కాలానుగుణంగా మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ మారుతూ వస్తున్నాయి కాబట్టి అది ఇప్పుడు నిషేధించబడ్డది. ఎవరు భర్త పోయిన స్త్రీకి గుండు కొట్టించడం, తెల్ల బట్టలు కట్టడం, కూర్చోబెట్టడం అనేది మన ఎవరైనా సరే పెద్దవాళ్ళు మొదటి నుంచి టంగుటూరి వీరేశలింగం పంతులు గారు కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ దీన్ని అణిచివేస్తూ వచ్చారు. కాబట్టి స్త్రీకి ఆ బాధ ఇప్పుడు తప్పిందమ్మా. కానీ మొక్కుల విషయంలో ఇలా మొక్కుకుని మటుకు చేసుకోకూడదు. అది చాలా తప్పైన విషయం. దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయమ్మా అలా చేస్తే గనక? చెడు ఫలితాలే కదండి అది. ఎందుకంటే భర్త గురించే మాట్లాడుకుందాం. రోజు చక్కగా అలంకరించుకుని మంచిగా కనిపించే స్త్రీ ఒక్కసారి గుండు కొట్టించుకుని కనిపించటం వల్ల ఒక వ్యతిరేక దిశలో కనిపిస్తుందా స్త్రీ? అవునమ్మా. మమకారాలు అట్టా ఉంచండి. మమకారాలు ఉన్నాయి లేదా, ప్రేమలు ఉన్నాయి. అయ్యో జుట్టు ఎప్పుడు వస్తుందని అనుకుంటారు. జుట్టు ఎప్పుడు వస్తుందని కాదు, చూడటానికి కూడా బాగోదు కదా. అట్టాగే బిడ్డ చూడకూడదు, బిడ్డకు కూడా. కాబట్టి ఎప్పుడైనా స్త్రీ అనేది మంచిగా అలంకరించుకోవాలి, మంచి బట్ట కట్టుకోవాలి, ఉన్నంతలో మంచి పొజిషన్గా ఉండాలి, క్రమశిక్షణగా. ఆ అలంకారం అది కూడా వికారంగా ఉండకూడదు. వికారం లేకుండా ఒక క్రమశిక్షణగా ఒక క్రమ పద్ధతిగా చక్కగా ఉంటేనే ఆడవాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటారు. తర్వాత శ్రీ మహాలక్ష్మి అంగీకరించదు.
ఇప్పుడు అమ్మకి అందరం బిడ్డలమే, ఆడవాళ్ళందరూ బిడ్డలే, చిన్నపిల్లలందరూ బిడ్డలే. ఆవిడ ఆ రూపంతో ఆవిడ చూడలేదు, ఆవిడ కూడా ఇష్టపడదు. కాబట్టి శ్రీ మహాలక్ష్మి కూడా అలా ఈ కార్యక్రమానికి ఒప్పుకోదు, ఆవిడ ఇష్టపడదు, ఆవిడ కూడా బాధపడుతుంది, కన్నతల్లి బాధపడుతుంది, పిల్లలు బాధపడతారు. కాబట్టి ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు దయచేసి ఇట్లాంటి మొక్కులు మొక్కుకోకండి, తీర్చుకోకండి. దేవుడికి జుట్టు ఇవ్వటము అనేది ఎంతవరకు కరెక్టు? ఎన్నో ఉన్నాయి. మన ఇంట్లో వెండి ఉంది, బంగారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, లేకపోతే పూలదండలు ఉన్నాయి, చక్కగా పూలు ఉన్నాయి, గంధం ఉంది, చందనం ఉంది. ఇవి సమర్పించుకోండి, ఇవి మొక్కుకోండి. బెల్లం ఇస్తున్నారు తులాభారంగా, ఇవన్నీ మొక్కుకోండి. తలనీలాలు చివర్లు ఇస్తుంటారు కదమ్మా, 3 కత్తెర్లు. అసలు ఆడవాళ్ళు జుట్టు కత్తిరించటమే తప్పు, కత్తిర పట్టమే తప్పు జుట్టుకి. కాలమాన పరిస్థితుల ప్రకారం ఇప్పుడు ఏదన్నా సినిమా రంగంలో కానీ నాటక రంగంలో కానీ ఉన్నవాళ్ళంటే వాళ్ళ పరిస్థితుల కారణంగా వాళ్ళు తప్పదు కాబట్టి కట్ చేసుకుంటే అదొక పద్ధతి. అది ఉద్యోగపరంగా చూసుకుందాం, ఉద్యోగపరంగా చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు జుట్టు కత్తిరించుకోవాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఎప్పుడైనా జుట్టు చివర్లు తెగినాయి, 2 భాగాలైనాయి, చిట్లినాయి అన్నప్పుడు ఆ కొద్దిగా కత్తిరించుకుంటే మళ్ళీ జుట్టు ఎదుగుతుంది అని కూడా కొంత అంటారు, అంతవరకు కట్ చేస్తారు. కాబట్టి ఏదైనా జుట్టు కత్తిరించడం అనేది మంచి పద్ధతి కాదు. లక్ష్మీ అనుగ్రహం ఉండదు, లక్ష్మీ కటాక్షం ఉండదు. కాబట్టి ఎవ్వరు దయచేసి జుట్టు ఇవ్వటం అనేది మటుకు మొక్కులు మొక్కుకోకండి, అది చాలా తప్పు. మీరు తెలియక చేస్తున్నారు. స్వామి ఏ శాస్త్రంలో చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు, స్వామి చెప్పలేదు నాకు గుండు ఇవ్వండి, నాకు జుట్టు తీసుకొచ్చి ఇవ్వండి అని అనలేదు. కాబట్టి ఇవ్వవద్దు, తప్పకుండా. అసలు గుండు కొట్టించుకునే కారణం ఏంటంటే అందము అనేది మనిషికి అహంకారం, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. ఈ జుట్టు తీయటం వల్ల కొద్దిగా అందవికారంగా మనం కనిపిస్తాం. దానివల్ల ఏంటంటే అహంకారాన్ని చంపుకోవటం. కాబట్టి అసలు అహంకారం ఉంచుకోకు, నీలో నిదానంగా ఉండు, ఒత్తిడిగా ఉండు. జుట్టు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మనసు విశాలం చేసుకో. నీలో పరిపూర్ణమైన అహంకారం, అది అహంకారాన్ని విడుదల చేస్తున్నామని చెప్పడానికి నిదర్శనం. కాబట్టి మీరు గుండు కొట్టించుకుని చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ మేము అహంకారంగా ఉండము, తోటి ఆడవాళ్ళ అందరితోనూ, అత్తగారితోనూ, ఆడబడుచులతోనూ అందరితోని మేము మంచిగా ఉంటాము అని నమస్కారం చేసుకోండి. ఇదే కదా అహంకారం. మేము చాలా అందంగా ఉన్నాము అని కూడా అహంకారం పడము. మా దగ్గర ఇన్ని నగలున్నాయి, ఇన్ని అందమైన బట్టలు ఉన్నాయని కూడా అహంకారపడము. ఇదే కదా. కాబట్టి ఇది చెప్పుకోండి చాలు. చాలా బాగా వివరించారమ్మా.